మార్కాపురం జిల్లా ఇచ్చినందుకు కృతజ్ఞతగా మార్కాపురం పట్టణంలోని 9వ వార్డులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొనగా ప్రజలు ఎదురేగి పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్కాపురం జిల్లాకు ప్రజల మద్దతు 63 రోజుల పాటు నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ వైసీపీ నాయకులు మార్కాపురం జిల్లాను ప్రకటించకుండా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చి రాగానే మార్కాపురం జిల్లాను ప్రకటించి మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కాపురం జిల్లా ఏర్పడ్డాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు విమర్శలకు పాల్పడుతున్నారని, ప్రజలు దీన్ని గమనించి వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో మార్కాపురం పట్టణాన్ని త్వరలోనే మహాపట్టణంగా అభివృద్ధి చేస్తామని, తద్వారా ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అలాగే మిగిలి ఉన్న వెలుగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి ఈ ప్రాంత రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని తన ఆకాంక్ష వ్యక్తం చేశారు. మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి జిల్లా సాధన జిల్లా ఆసుపత్రి, మార్కాపురం పట్టణంలో 42 కోట్లతో ఇంటింటికి పైప్లైన్ వంటి అనేక అభివృద్ధి పనుల్ని తాను సాధించారని గర్వంగా చెప్పుకోగలని తెలిపారు. ఈ ప్రాంతానికి వైసీపీ నాయకులు ఏం చేశారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. త్వరలోనే మార్కాపురం మెడికల్ కాలేజీని పూర్తి చేస్తామని, దాంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా 9వ వార్డు మహిళలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, 9వ వార్డు నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. త్వరలో పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఇంకా 10 కంపెనీలు వస్తాయి. మన యువతకు ఉపాధి దొరుకుతుంది. మన పిల్లలు మన కంటి ముందు ఉంటారు. మన పిల్లల జీవితాలకు మనం ఒక దారి చూపించిన వాళ్ళం అవుతాం. ఇది మేము కోరుకొని సాధిస్తా ఉన్నాం. వాళ్ళ పీరియడ్లో ఏం జరిగిందమ్మా? గంజాయి ఎంత దొరికేది? మన పిల్లలు ఎంతమంది గంజాయికి బానిసలయ్యారు? ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఎన్ని కుటుంబాలు విలవిల్లాడే? ఎన్ని కుటుంబాలు బాధపడిన రోజు ఏంటి? ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు? ఇవన్నీ మనం కూడా గుర్తు తెచ్చుకోవాలి. మంచి ఏది, చెడు ఏంటి, మంచి చేసినటువంటి వాళ్ళు ఎవరు, చెడు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అని గ్రహించాలి. ఈరోజు ఆ తండ్రి కొడుకులు, ఆ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు రాష్ట్రాలు దేశాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. అప్పులు తెచ్చేదాన్ని, కంపెనీలు తెచ్చేదాన్ని. ఆ కంపెనీలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు వస్తాయని ఈ 18 నెలల్లో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా 10-15 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇంకా కంపెనీలు రావాలని దేశాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు రోజు. పాపం వాళ్ళని చూసి ఎవడన్నా పాపం అంటారు. వాళ్ళు పడే కష్టాన్ని 74 సంవత్సరాల వయసులో ఆ పెద్ద ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని ఎవరైనా కానీ, ఎంత కర్కోటకుడైనా కానీ, అయ్యో పాపం ఏంది ఈ రకంగా తిరుగుతా ఉన్నాడు ఈ వయసులో అని జాలి తలుస్తారు. జాలి తలచని